ఎంతో ఈజీగా నార్త్ ఇండియన్ స్టైల్లో చేసుకునే ఈ చిల్లీ గార్లిక్ టొమాటో పచ్చడి ఏదైతే ఉందో చపాతి మరియు అన్నంలోకి చాలా బాగుంటుందండి. ప్యాన్ లోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని 3 తరిగిన టొమాటోలు, పొట్టు తీసిన 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు, మధ్యలో ఘాట్లు పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను వేసి టమాటాల పైన కాస్త కాలినట్టు మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్నట్లయితే పైన చర్మం ఆటోమేటిక్ గా ఊడొచ్చేస్తుంది. దాన్ని రిమూవ్ చేసేసి ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత ఫోర్క్ తో అయినా లేదా చేత్తో వీటిని మెత్తగా నలిపేసేయాలి. ఇప్పుడు ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు అలాగే కొన్ని కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసి కలిపిన తర్వాత ఒక సగం స్లైస్ లెమన్ జ్యూస్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే మర్చిపోకుండా 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల నూనె యాడ్ చేసి కలిపేయండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా చిల్లీ గార్లిక్ టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నం చపాతీల్లోకే కాదు సద్దన్నంలోకి అయితే అదిరిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేసేసేయండి.